ముద్రగడ గారు అన్నటువంటి విషయం ఏంటంటే, మీ ఇంట్లోనే ఇలాగ జరిగితే, మీ కోడలికే ఇలాగ జరిగితే, మీ ఇంట్లో ఆడపిట్టలకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఇది సమంజసమని అనుకుంటారా అని చాలా పద్ధతిగా అడిగాడు ఆయన. అందులో తప్పుందా? అందులో కులం ఉందా? కుల రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరము జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు లేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఎవరు ఏ కుల రాజకీయాలు చేయాలి? ఇందాక ఆయన ఏదో తెగ మాట్లాడేస్తున్నారు టీడీపీ నాయకుడు. మరి ఆర్పీ గాడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ముంచలని మాట్లాడుతున్నాడు శ్రీమరాజు గారు. మరి అలాంటి వాళ్ళని ఏం చేశారు మీరు? ఏం చేశారు? పెద్దలు కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు, ఆస్థాన కబుల్లాగా మీ టీడీపీ కార్యాలయంలో తిరుగుతున్నారు. వాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు కనిపించట్లేదా మీకు? ఆడబిడ్డల్ని ఎంత అవమానించి మాట్లాడుతున్నారు. మీకు నచ్చినట్టుగా మీరు అడ్డగోలుగా అరెస్ట్ చేసుకొని పోతే అరెస్టులన్నీ ఇటుపక్కేనా? అటుపక్కుండవా? అటుపక్కుండవా? ఎవరినో వాడిని ఎవరిని కిరణ్ అరెస్ట్ చేశారు. కిరణ్ ని అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చే, మళ్ళీ బెయిల్ రాగానే మళ్ళీ మీ ఆస్థాన కవర్లాగా మళ్ళీ మీ దగ్గరే ఉండే. వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి వాడు ఎన్ని మాటలు మాట్లాడాడు వినట్లేదా మీరు? అంటే మీ పార్టీలో ఉండి ఎవరు తిట్టినా ఎవరు చేసినా కూడా మీకు అది ప్రవచనాలుగా వినిపిస్తాయి. పక్క పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా తప్పులాగా మాట్లాడేస్తే, అలాగే ఇంతమందిని అరెస్ట్ చేయాలి కదా మీరు. మీ పార్టీలో ఎంతమంది అధికార ప్రతినిధులు నోరేసుకొని పడిపోతున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడుగా ఒక ఎక్స్ సీఎం ని తప్పుడుగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? ఇవాళ రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. రాజకీయం చేస్తుంది మీరు. మీరే దాడులు చేస్తారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటారు. మీరే నిందలేస్తారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటారు. మీరే అడ్డగోలుగా పెట్రోల్ పంపులు వేస్తారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటే ఎవరు నమ్ముతారు అనుకుంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు? అర్థమైపోయింది ఈ సీను. మీ కోసమో మీ పరిపాలన కోసమో మీరు చేస్తున్నటువంటి 20 నెలలు అడ్డగోలుగా మీరు రెడ్డి బుక్కను అడ్డం పెట్టుకొని చేస్తున్న ప్రతి ఒక్క విషయం జనాలకి అర్థమైపోయింది. మాకు కూడా అదే కావాలి. ఇటు తిప్పి అటు తిప్పి మీ ప్రభుత్వం ఉంటే వైఎస్ఆర్సీపీ రూలింగ్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పాలా? మీ ప్రభుత్వం ఉండగానే మా రూలింగ్ అవుతుందంటే మాత్రం మాకు కూడా హ్యాపీయే. మేము కూడా సంబరం పడుతున్నాం. అబ్బా వీళ్ళు ఇంతమంది కూటమిలో 164 మంది ఉన్నా 11 మంది మేమున్నా కూడా మా రూలింగే జరుగుతుందని చెప్పేసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే చట్టాలని మీ చేతికి అడ్డగోలుగా తీసుకుంటే ఇదే చట్టం రేపొద్దున మీకు కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు. అందుకనే ఆపండి, ఎక్కడో ఒక చోట ఆపండి అనే చెప్తున్నారు. అయినా కూడా మేము మళ్ళీ చేస్తాం, మళ్ళీ వస్తే మళ్ళీ చూస్తాం. మీ దారి ఖర్చులకి సరిపోవు. తిట్టిన వాళ్ళకేమో నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటుంటే ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరిని రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టేటువంటి ఆలోచన విధానం ఎవరి దగ్గర ఉందనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థమవుదా? అర్థమవుతాయి. అర్థం కానట్టుగా మనం ఏదో ముద్రగడ లాంటి వ్యక్తుల మీద ఒక పనికి మళ్ళీ పనిచేసాము, ఒక ఎటకారంగా రెడ్డి అని అనేసామనంటే ఎవరు జాతిని ఎవరంటే ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు రేపొద్దు నుంచి ఆ సామాజిక వర్గం అంతా ఇప్పుడు ఉన్నటువంటి శేఖర్ రెడ్డిని అంటారు, బరాబర్ అంటారు. ఎందుకంటారు? ఒక పెద్ద వ్యక్తిని మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆర్పీ గారికి ఇచ్చి పడేస్తే వాడు సాయంత్రానికి సారీ చెప్పాడు. సాయంత్రానికి సారీ చెప్పాడు ఆర్పీ గారు. అందుకనే ఒక పెద్ద జాతి విషయంలో గాని పెద్ద నాయకుల విషయంలో గాని వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళు ఎంతో చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారు. రజనీ గారు మాట్లాడినా బాగుంటది. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలండి. ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. విజయ్ మేము ఆలోచించే విధానం చాలు చెప్పారు కదా, చెప్పారు చాలా చెప్పారు. కూటమిలో ఉన్నటువంటి కుట్రలు బయటపడే